ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయం చదువుకుందాము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనం చేశాను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించెను గనుక వారు అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా అతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలి కాయు వారి మీదను రాజ దేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరములోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనుపరిచి ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై ఒక భాగము రాజ మందిరమునకు కావలి కాయువారై ఉండవలెను. ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను. ఒక భాగము కాపు కాయు వారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలెను. రాజు బయలుదేరి సంచరించున్నప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన మనుష్యులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠం చెంతను మందిరము చెంతను మందిరము కుడికొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి యగునుగాకని చాటించిరి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభం దగ్గర నిలుచుటయు అధిపతులను బాక ఊదువారును రాజునొద్ద నిలబట్టయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము అని కేక వేయగా యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గం చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గంన ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను. మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయు వారిని దేశపు జనులందరినీ
పిలిపింపగా వారు యెహోవా మందిరంలోనున్న రాజును తీసుకొని కాపుకాయి వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయెను. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మళముగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.